హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మనం ఇష్టపడే వ్యక్తులు కానీ మనం ప్రేమించే వ్యక్తులు ఎవరైనా సరేనండి, వాళ్ళు ఏంటంటే మనకి ఫస్ట్లోనే మనం అంటే ఇష్టం లేదని చెబితే అది మనకి తర్వాత ఇంత బాండింగ్ అనేది పెంచుకోకుండా ఉంటామంటే వాళ్ళ మీద మనం ప్రేమని వాళ్ళతో లైఫ్ని అనేది మనం ఊహించుకోకుండా ఉంటామన్నమాట. అక్కడితో సరే లేదు అని ఆ మాటతో మనం కట్ చేసుకుంటాము. కానీ ఏంటంటే వాళ్ళు మనమంటే ఇష్టమని చెబుతారు, మనమంటే ప్రేమ ఉన్నట్లుగా చేస్తారు. తర్వాత సడన్గా వాళ్ళు అమ్మాయిల్లో ఉన్నారు, ఇట్లా అబ్బాయిల్లో ఉన్నారు. చాలామంది కూడా కొంతమంది బాగానే ఉంటారు, కొంతమంది ఎప్పుడు కూడా బాగుంటారు, కొంతమంది ఏంటంటే సడన్గా మారిపోతారు. వాళ్ళకి ఏమైద్దో ఏంటో, అసలు గతం అనేది ఒకటి ఉందన్న సంగతి మర్చిపోయి మనం ఎవరిమో తెలియని వ్యక్తుల్లాగా, అసలు మనతో పరిచయమే లేనట్లుగా ఎంత మానసికంగా టార్చర్ చేస్తారంటే అంతకుముందు వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్ చేసినా కూడా వాళ్ళు మాట్లాడరు. అంటే వాళ్ళకు ఒక తలనొప్పికి లాగా తయారవుతాము. మనం వాళ్ళ లైఫ్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళకు మనం ఒక పనికి రాని వస్తువుల కన్నా కూడా కొంచెం ఏమన్నా విలువ ఉంటుందేమో, కానీ మనకు విలువ ఉండదు, మన మాటకు విలువ ఉండదు. అంత తేలిగ్గా ఎందుకు తీసేస్తారు ఏంటి అనేది ఆ భగవంతుడికి అర్థం కావాలి. నాకు తెలిసినంత వరకు ఇంత చీప్గా మనం వాళ్ళకి అనిపించడానికి కారణం ఏంటంటే మనం వాళ్ళ మీద అతి ప్రేమ చూపిస్తాం చూడండి, అదే కారణం అనుకుంటున్నాను. నేనైతే మాత్రం అదే అనుకుంటున్నా కారణం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరినైనా ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే హద్దుల్లో ఉంచాలి. అది ఏ బంధంలోనైనా సరే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండాలి. మనకి ఏదైనా కూరలు చూడండి, కొంచెం ఉప్పు ఎక్కువైతే ఎలా ఉంటుంది, వెగట పుట్టి ఆ కూరను తీసుకెళ్ళి పడేసి వస్తాము. అలాగే ప్రేమలో కూడా ఏదైనా ఒక లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ అనేది దాటిపోతే ఇక అలుసే. అందుకే అట్లా దూరం పెట్టేస్తూ ఉంటారు. మనకు వాళ్ళు ఎందుకు అంత విలువ ఉంటారంటే వాళ్ళు లిమిట్స్లో ఉంటారు కదా, ఫస్ట్ నుంచి మనల్ని లిమిట్స్లో ఉంచి వాళ్ళు కూడా లిమిట్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు మనం విలువగా ఉంటాం. వాళ్ళ దృష్టి వాళ్ళంటే మనకు విలువ, కానీ మనం అంటేనే వాళ్ళకు అలుసు, చులకన భావం అనేది చాలా ఏర్పడిద్ది. అలా ఏర్పడి ఇక వాళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళని డైవర్ట్ చేసేస్తూ ఉంటారు. అంటే వేరే కొంతమంది అయితే అసలు వదిలేసేసి వేరే పర్సన్స్తో కూడా లవ్లో పడిపోవటం, వాళ్ళతో మాట్లాడుకోవటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక నువ్వు చెప్తారు వాళ్ళు, మొహమాటం ఏముంటుంది. ఏ మాట అయినా సరే మనం ఒక మనుషులవి, మనకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసు బాధపడిద్ది అన్న ఆలోచన కొంచెం కూడా లేకుండా నువ్వు మాకు చెయ్యొద్దు ఫోను, నువ్వు మాకు మెసేజ్ చెయ్యొద్దు, నిన్ను మాట్లాడమని మేము అడిగామా, నువ్వు మాట్లాడమాక, ఎవడు చేయమన్నాడు, ఎవడు పెట్టమన్నాడు, నేను చెప్పానా ఏంటి అని ఇట్లాగా ఇక తేలిగ్గా తీసేసి మొహాలే చెబుతారు. ఏ మాట అయినా సరే నువ్వు వెళ్ళిపో, నీకు దండం, అసలు నువ్వు అవసరంలా, ఇంకిట్లా చెప్పేస్తారనమాట. బాధ ఉంటుందండి ఇక ఆ టైంలో. గుండెని ఈ మనుషుల్ని ఇట్లా కూడా చంపొచ్చా అనేటటువంటిది మనకి పడినోళ్ళకు తెలిసిద్ది. ఆ బాధ అన్నోళ్ళకు బాగానే ఉంటుంది, కానీ విని పడి మనం ఉంటాం కదా, ఆ పెయిన్ అనేది గట్టిగా గుచ్చుకుంటుంది అనమాట. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కోలుకోవటానికి కూడా చాలా మందికి చాలా టైం కూడా పట్టిద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చెప్పేదేదో ఫస్ట్లోనే చెప్పొచ్చుగా, ఇప్పుడు ఎందుకు చవటం, అప్పుడు ఎందుకు నచ్చాలి, ఇప్పుడు ఎందుకు నచ్చట్లా, అప్పుడు మనుషులం కాదా, ఇప్పుడు మనుషులం, ఇప్పుడు ఏమన్నా మారామా, వాళ్ళు మారారు మనం మారామని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. అట్లా బ్లేమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని మనమేమో సిన్సియర్గా ఉంటాం కాబట్టి వాళ్ళ లైఫ్లో ఆ ప్లేస్లో మనం వేరే వాళ్ళని ఊహించుకోలేము. మీరేం చేస్తారంటే ఆ పర్సన్స్ కోసం ఈ చిన్న పరిహారం చేయండి. గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది చెప్పే ముందల చాలా మంది ఇంకా చెప్పుకోలేని మానసిక సమస్యలతో ఏదైనా గురువు గారి నెంబర్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఈ గురువు గారు చాలా మంచివారండి. మీరు నమ్మకంతో ఒకసారి ఫోన్ చేస్తే మీ సమస్యలకు మంచి పరిష్కారం దొరికింది. గురువు గారి గురించి ఒకసారి వినండి. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాసు నీళ్లు తీసుకోండి. గాజు గ్లాస్తోనే తీసుకోండి, స్టీల్ గ్లాస్తో ప్లాస్టిక్ గ్లాసులతో వద్దు. ఒక గాజు గ్లాసు నీళ్లు తీసుకొని చక్కగా తాగిన నీళ్లు, ఎంగిలి నీళ్లు కాకుండా
ట్యాప్లో వాటర్ పట్టుకోండి, ఫ్రెష్గా ఉన్న లేకపోతే నిండుకొండ నీళ్లు కానీ అలాగ తీసుకొని ఆ నీళ్ళల్లో మీరేం చేస్తారంటే ఒక చిటికెడు, ఒక స్పూన్, టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, పెద్ద స్పూన్ కాకుండా ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు తీసుకోండి. అలాగే దాంట్లో ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కుంకుమ కలపండి. ఇక్కడ ఆవాలు మనం ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి అంతకు ముందర మనం అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడేంటి సడన్ గా మన మీద ప్రేమ అనేది తగ్గిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఇదివరకు లాగా అతనికి ప్రేమ రావాలనంటే ఈ ఆవాలు అనేవి మంచిగా ఉపయోగపడతాయి. ఆవాలు ఏంటంటే శనిని తొలగించడానికి, అతనిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ని, మన మీద ఉన్నటువంటి ఆ ఇష్టం తగ్గిపోయినటువంటి అది తీసేయటానికి ఈ ఆవాలు అనేవి బాగా పనిచేస్తాయండి. కాబట్టి ఆవాలు మీరు నల్ల ఆవాలు ఉంటాయి కదా, అలాంటి ఆవాలు తీసుకోండి, లేకపోతే మామూలు ఆవాలైనా సరే పర్వాలేదు. ఆవాలు శనికి తీసేయడానికి ఉపయోగపడతాయి. మీరు ఈ పరిహారం వచ్చేసేసి శనివారం చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మాకు శనివారం కుదరదక్క అనుకుంటే మిగిలిన రోజుల్లో ఏ రోజుల్లోనైనా చేసుకోవచ్చు. కాదు ఇంకా మాకు తొందరగా రిజల్ట్ రావాలనుకుంటే శనివారం చేసుకోండి. శనివారం ఉదయం పూట, మధ్యాహ్నం పూట కాకుండా ఉదయం కానీ 12 గంటల లోపు, సాయంత్రం 6 గంటల నుంచి ఇలా ఈ టయాల్లో చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఆవాలు ఏంటంటే ఆవాలతో చేసే పరిహారం కాబట్టి శనివారానికి ఇంకా మంచి పవర్ఫుల్ రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది అనమాట. అలా వేసేసి మీరు ఆ గ్లాసు నీళ్ళల్లో ఏమేసాము, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కుంకుమ వేసాం కదా, మీరు వేసి ఇంకా నీళ్లు గ్లాసును పట్టుకొని మీరు మనసులో చెప్పుకోండి ఆ కోరిక, మీ కోరిక. ఇదివరకు ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా మారిపోయాడు, మేమేది మాట్లాడినా నచ్చట్లా, మా నోట్లో నుంచి మంచి మాటలు ఏమి చెప్పినా కూడా ప్రతి దాంట్లో కూడా తప్పులే వెతుకుతున్నారు, అసలు మేమంటే సంబంధం లేనట్లుగా, మేమంటే ఏందో తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నారు, ఇదివరకు ప్రేమ చూపించినట్లుగా ఇప్పుడు కూడా మాకు ప్రేమ కావాలి, ఆ మనిషి ప్లేస్ లో మేము వేరే వాళ్ళని ఊహించుకోలేము, ఆ మనిషి మాకు సొంతం కావాలి అని చెప్పేసేసి మీరు ఆ గ్లాసుని ఏం చేస్తారంటే నీళ్లు నిండా తీసుకోమాకండి. నిండా తీసుకుంటే నీళ్లు కింద ఒలిగిపోతాయి అనమాట. అలా ఒలిగిపోతే మనకు పరిహారం అనేది పనిచేయదు. ఆ గ్లాసు నీళ్ళు కొంచెం వెలితిగా తీసుకోండి ఫస్ట్ తీసుకునేటప్పుడు. తీసుకొని ఇంక ఇవన్నీ వేసేసి ఆ గ్లాసును 3 సార్లు మీ తల చుట్టూతో తిప్పుకోండి. ఎందుకంటే తల చుట్టూతో మనం ఎందుకు తిప్పుకోవాలంటే మన మీద అతనికి ఆ ఇష్టం అనేది పోయింది. అది మనం కలిసి ఉన్నప్పుడు ఎవరన్నా మనం విడిపోవాలని కోరుకొని ఉండొచ్చు, లేదా మన వల్ల ఏదన్నా పొరపాటు జరగవచ్చు, అతని వల్ల పొరపాటు జరగవచ్చు, ఏదన్నా కానీ మనం విడిపోవాలని చూసేవాళ్ళు చాలా మంది కూడా మనతో బాగుండే వాళ్ళలో కూడా అనుకునే వాళ్ళు ఉంటారు, లేదా మధ్యలో వ్యక్తి ఎవరన్నా ఏదైనా చెప్పొచ్చు. అలాంటి దిష్టి కానీ దోషం కానీ ఏమన్నా పోవాలి అని అంటే మనం అలా తీసేసుకున్నప్పుడు ఆ సమస్య అనేది పోవటానికి అవకాశం ఉంటుంది అనమాట. అందులో వేసినటువంటి ఆవాలు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ ఇవన్నీ ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ నీళ్ళ రూపంలో మొత్తం లాగేసేసిద్ది. కాబట్టి మీరు అలాగా 3 సార్లు మీ తల చుట్టూతో తిప్పుకొని మీరు ఆ నీళ్ళని ఏం చేస్తారంటే మనకు చెట్టు, వేప చెట్టు ఏమన్నా దగ్గర ఉంటే వేప చెట్టు కానీ, లేదా మర్రి చెట్టు కానీ, లేకపోతే ఇంట్లో కుండీల్లో పెంచుకునే ఏ మొక్కలైనా సరే, గులాబీ మొక్కలైనా, తులసి మొక్కలైనా, ఏదైనా సరే ఆ మొక్కల మొదట్లో పోసేసేయండి. ఆ నీళ్లు పోసేసేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయండి. ఎవరు తొక్కని చోట మాత్రమే పోయాలి, తొక్కే చోట మాత్రం పోయకూడదు. ఇలా చేయటం వల్ల మీరేంటంటే అతనిలో కూడా ఇక ఆలోచన అనేది మొదలైద్ది అనమాట. ఎందుకంటే ఇదివరకు ఇట్లా ఉన్నాను, ఎందుకు ఇట్లా చేస్తున్నానని చెప్పేసి అతనిలో కూడా కొంచెం మారటానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఏది మాట్లాడినా కూడా తప్పు పట్టేటటువంటి వ్యక్తి కొంచెం మన మాటలు వినటం మొదలు పెడతాడు. ఇలా చేయటం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ శని ఏమన్నా ఉంటే ఆ నీళ్ళ రూపంలో, అందులో వేసినటువంటి ఆవాల రూపంలో, అటన్నిటి రూపంలో కొట్టుకుపోయిద్ది అనమాట. అతను మనకి ఆ మనిషి అనేది కడిగిన ముత్యం లాగా, ఇదివరకు మనిషిలాగా మన దగ్గరకు రావటానికి ఈ నేల పరిహారం అనేది బ్రహ్మాండంగా చేస్తుంది. మీరు రహస్యంగా చేయండి. ఎవరికైనా చెబితే పరిహారం వేస్ట్ అయిపోయింది కాబట్టి ఎవరికీ చెప్పొద్దు. చక్కగా అలా చేసుకొని మీరు ఇష్టమైనటువంటి వ్యక్తిని మీ సొంతం చేసుకోండి. వీడియో అర్థమైంది కదా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.